సో హలో గుడ్ మార్నింగ్. సో మీరు చూసుకుంటే సిఆర్పిఎఫ్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th మే. సో అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దాం. డోంట్ స్కిప్ ద వీడియో, మీకు అర్థం కాదు, ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుంటే ద పోస్ట్ నేమ్ వచ్చేసరికి చూసుకుంటే మీరు ఇక్కడ 3 టైప్ ఆఫ్ పోస్టులు ఉన్నాయండి. టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్, పయోనీర్. ఆర్గనైజేషన్ వచ్చేసరికి సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. అప్లికేషన్ వచ్చేసరికి ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే లేదు ఇప్పుడు, ఓకేనా. మీకు వెబ్సైట్ లింక్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు దాంట్లోకి డైరెక్ట్గా వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే పోస్ట్ బ్రేకప్ వచ్చేసరికి మొత్తం 9,000 పోస్టులు రిలీజ్ అయినాయి. దాంట్లో మొత్తం 9,000 పోస్టులు అయితే మెయిల్కి ఇవ్వడం జరిగింది. ఫీమేల్కి ఓన్లీ 79 పోస్టులు అయితే ఉన్నాయి. అదే మనం రీజనల్ బ్రేక్ డౌన్ చూసుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 504 అండ్ తెలంగాణ నుంచి వరకు 353. అలాగే మీకు పే స్కేల్ వచ్చేసరికి 21,700 రూపీస్ స్టార్టింగ్ ఉంటుందండి. అప్ టు 69,000 దాకా వెళ్తుంది మీ సీనియారిటీ బట్టి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి స్టార్టింగ్ అయితే 28th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుద్ది. లాస్ట్ డేట్ 19th ఏప్రిల్. 100 రూపీస్ ఫర్ మెయిల్ అండి, అప్లికేషన్కి ఛార్జ్ చేస్తారు. అలాగే మీరు SC, ST ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ అయితే మీరు 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు దీని గురించి. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ ఎగ్జామ్ డీటెయిల్స్ వచ్చేసరికి మీకు ఇది 100 ఆబ్జెక్టివ్ MCQs ఉంటుందండి. 2 hours టైం ఉంటుంది, 120 minutes టోటల్గా. మీకు ఏమేమి సబ్జెక్ట్స్ దీంట్లో కవర్ అవుతాయంటే మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, అలాగే మీరు చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ 4 అయితే మీకు కవర్ అవ్వడం జరుగుతుంది, ఓకే. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మీరు ఒకవేళ 21 to 27 years అయితే మీరు దీనికి ఎలిజిబిలిటీ అండి. అలాగే మీరు అదర్ ట్రేడ్స్ లైక్ మెకానికల్ వాటి మీద అయితే 18 to 23 ఏజ్ ఉంటే సరిపోతుంది, ఓకేనా. ఎడ్యుకేషన్ అయితే 10th class కంప్లీట్ అయ్యి రికగ్నైజ్డ్ బోర్డు అయితే చాలండి, మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అలాగే మీకు ఎలిజిబిలిటీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ CBT ఉండడం జరుగుద్ది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండడం జరుగుద్ది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ట్రేడ్ టెస్ట్. అలాగే మీరు మెకానికల్ కానీ, ట్రేడ్స్ మ్యాన్ కానీ, టెక్నికల్ కానీ అప్లై చేస్తున్నప్పుడు మీకు ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుద్దండి. అలాగే ఫైనల్గా వచ్చేసరికి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరుగుద్ది. ఆ తర్వాత మనకి జాబ్ అనేది అప్రూవ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. Have a nice day and keep subscribing me.